ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వాక్యం చివరి యొక్క వరసను చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవుని బిడ్డలారా, జీవితములో ఎవరు వర్ధిల్లును? యెహోవా యందు నమ్మకముంచువాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది ఏడవడం మనం చూస్తున్నాం. అయ్యో, వీళ్లను నేను నమ్మాను, మోసపోయాను, వీళ్లపైన నేను నమ్మకం ఉంచాను, నేను మోసపోయాను, అయ్యో ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలో సంభవించినది అని ఏడవడం మనము చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది చూడండి, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లునంట. దీనికి గొప్ప ఉదాహరణ అబ్రహాము తన జీవితంలో ఏ పరిస్థితి సంభవించినా తన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. దేవుని పైన ఆయన ఉంచినటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు. దేవునే నమ్మాడు, దేవునినే వెంటాడాడు. అబ్రహాము నేటికి మన యొక్క విశ్వాసపు తండ్రిగా ఆయన పిలువబడడానికి కారణమేమి? ఆయన నమ్మకాన్ని దేవుని పైన ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఎవరిని నమ్ముతున్నారు? మీ జీవితంలో గొప్ప ఆధారంగా ఎవరిపైన మీరు నమ్మకాన్ని ఉంచి ఉన్నారు? దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, మీరు వర్ధిల్లెదరు, మీ జీవితము ఆశీర్వదింపబడును. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఈ బిడ్డల యొక్క నమ్మకాన్ని నీ వైపుగా తిప్పడానికి సహాయం చేయండి. వీళ్ళ జీవితంలో లోకాన్ని నమ్మి మోసపోయినది చాలు. నా దేవా, వీళ్ళను ఆశీర్వదించండి, మీ రక్తపు కొట్లో దాచుకోండి. నా రక్షక, వీళ్ళ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి. వీళ్ళ అవసరతలను సంధించండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగువచ్చును గాక. మీ మహోన్నతమైనటువంటి ప్రసన్నతతో వీళ్ళను నింపండి నాయన. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా రక్షక, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అని దేవుని వాగ్దానం చెప్తుంది. మీ బిడ్డల యొక్క నమ్మకాన్ని చూడండి, వీళ్ళను వర్ధిల్ల చెయ్యండి. వీళ్ళ కుటుంబంలో వీళ్ళు వర్ధిల్లాలి, వీళ్ళు నాయనా పనిచేసే స్థలంలో వర్ధిల్లాలి. మీ కొరకై ఒక గొప్ప రాయబారిగా, క్రీస్తు రాయబారిగా ఈ బిడ్డలు వర్ధిల్లాలి. మీ యొక్క మహోన్నతమైన ప్రసన్నతలో ఈ బిడ్డలను కూడా నింపండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి అవసరతలను సంధించి ఈ రోజంతా మీ కృపతో నింపి నడపండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.